ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. మార్చి 2026 మాస ఫలములు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలములు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరం మా, మీ, ము, మే అనే అక్షరములుగా కలవారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరం మే, టా, టీ, టు అనే అక్షరములుగా కలవారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరం టేగా గలవారు. ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఏ పని మొదలుపెట్టినా కూడా ఒత్తిళ్లతోటి, టెన్షన్లతోటి పని పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో కానీ, బయట వారితో కానీ కొన్ని కలహాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. వారి వలన మీకు ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మిస్అండర్స్టాండ్ వలన ఇంకా ఎక్కువ గొడవలు ఉంటాయి. కాబట్టి అర్థాన్ని చేసుకొని అర్థరహితంగా మాట్లాడకండి. వచ్చే ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. డబ్బును ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను సద్వినియోగపరచుకోండి. మీరు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక చెడు వార్తను కూడా వినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. శత్రువులే మిత్రువులుగా మారుతారు. విదేశీ ప్రయాణాల్లో కొన్ని అడ్డంకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అడ్డంకులు కూడా భగవత్ అనుగ్రహం వల్ల కొంత తొలగిపోయి సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఏదో సాధించాలనేటువంటి మీలో తపన తప్పకుండా నెరవేరుతారు, సాధించగలుగుతారు. అనుకున్న ఆదాయం ఈ నెల ఎక్కువ ఉంటుంది. అనుకున్న దానికన్నా ఎక్కువగా ఆదాయం ఉంటుంది. గత నెల కన్నా కూడా ఈ నెల చాలా బాగుంటుంది. పెట్టుబడులు పెట్టవద్దు. పెట్టుబడులు పెట్టడం వల్ల కొంచెం నష్టం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల దగ్గర మటుకు జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడులు, శారీరక ఇబ్బందులు కలిగేటట్టు సూచనలు కనిపిస్తున్నాయి అధికారుల వలన. అధికారులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తప్పకుండా మీరు అధికారుల మన్ననను పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఎప్పటి నుంచో వాయిదాలు పడుతూ ఇప్పుడు వాయిదాలు వచ్చి ఇప్పుడు విజయం సాధించగలుగుతారు. వ్యాపారస్తులకు కొన్ని నష్టాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మీరు మీ వ్యాపారాన్ని వదిలేసి ఎటో వెళ్ళిపోకండి. ఈ వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. మంచి లాభాలు పొందగలుగుతారు. ప్రమాదాలు కూడా కొన్ని పొంచి ఉన్నాయి. కాబట్టి మీరు అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడం కానీ, ఇష్టం వచ్చినట్టు హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్ళడం కానీ చేయకండి. ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.
వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి ఈ మాసంలో ఈ సింహరాశి వారికి. పిల్లలు వలన కొంత ధన నష్టం జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల వలన కొంత ధన నష్టం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు కోర్టు కేసులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రేమించిన వారి వలన కొంత దూరం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రేమించిన వారితో పరుషంగా మాట్లాడద్దు, వారితో గొడవ పడవద్దు, వారితో ఆచితూచి మాట్లాడుకోండి. మీ ప్రేమని బాగా బలపరుచుకోండి. కుటుంబానికి దూరంగా గడిపేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు పార్ట్నర్షిప్ వారితో కొంచెం గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. స్త్రీలు జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఇతరులతోటి. రాజకీయ నాయకులకు సమస్యలు ఇరుక్కుంటారు, జాగ్రత్త. రాజకీయ నాయకులు కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు ఇతరుల ద్వారా, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కొత్త వారితో స్త్రీలు కానీ పురుషులు కానీ పరిచయం అవుతారు. మీ రహస్యాలు చెప్పొద్దు, చాలా జాగ్రత్తగా నడుచుకోండి, వారి వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. విద్యార్థులకు చెడు స్నేహితులకు దూరంగా ఉండండి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. కాలేజీల్లో విద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ముందుకు జరగండి. స్త్రీలు విలువైన వస్తువులు పోగొట్టుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి విలువైన వస్తువులు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్యాలు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఇంకా సినిమా రంగంలోనూ టీవీ రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే నటీనటులకు కూడా మంచి అవార్డులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలనుకుంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. లక్ష్మీనారాయణకి అర్చన చేయించుకోండి. తప్పకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఇంకా ఫలితాలు రావాలంటే మా దగ్గర మంచి మంచి ఆయిల్స్ ఉన్నాయి, వాటిని మీరు కాంటాక్ట్ చేసి నన్ను సంప్రదించండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.